హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. సెల్ఫీ స్టిక్తో అయితే వీడియో తీస్తున్నాను. ముఖ్యంగా లాస్ట్ టైము 15 లక్షలు ఖర్చు పెట్టాను, ఇంకా పనులేం పూర్తి కాలేదు అంటే కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారనమాట. అసలు ఇప్పటివరకు దేనికి ఎంత ఖర్చు పెట్టారనేది పూర్తిగా వీడియో చేయండి. మెజర్మెంట్స్ ఎంత అంటే ఇంటి బెడ్రూమ్స్, వాష్రూమ్స్, హాల్ మెజర్మెంట్స్ ఎంత అనేది వీడియో పర్టికులర్గా చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మెటీరియల్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి సిమెంట్ అయితే కేసీపీ సిమెంట్ యూజ్ చేయడం జరిగింది. కేసీపీ సిమెంట్ వచ్చేసి కేసీపీలో పీపీసీ, ఓపీసీ, సిపిసి అని మూడు రకాలు ఉన్నాయి. దీంట్లో కేసీపీలో ఓపీసీ స్ట్రాంగ్ సిమెంట్ అన్నమాట. సో దాన్ని గోతులు తీయించిన తర్వాత గాతాల్లో పుట్టింగ్ అంటే మనం స్టార్టింగ్ పిల్లర్స్ స్టార్ట్ చేస్తాం కదా, దాని దగ్గర నుంచి ఓపీసీ యూజ్ చేయడం జరిగింది. టిల్ మనకి గోడ ఎంతవరకు వచ్చిందో అంతవరకు అదే యూజ్ చేసాము. స్లాబ్కి వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేసాము. ఓపీసీ వచ్చేసి ఒక కట్ట అంటే ఒక బ్యాగ్ వచ్చేసి 385 రూపీస్ అనమాట. అల్ట్రాటెక్ వచ్చేసి 365 రూపీస్. అంటే మనం డీలర్తో డైరెక్ట్ మాట్లాడడం ద్వారా ఆ కాస్ట్ అనేది తగ్గిందనమాట. సో అలా సిమెంట్ వైజ్ మనకి ఇసుక బయట నుంచి వచ్చింది, గోదావరి ఇసుక. దీని నెక్స్ట్ వచ్చేసి ఐరన్. నేను ఐరన్ 3 టైప్స్ ఐరన్ యూజ్ చేయడం జరిగింది. ఐరన్లో జిందాల్, దాని తర్వాత వైజాగ్ స్టీలు, దాని తర్వాత ఎస్ఎస్ గోల్డ్, ఈ 3 రకాలు యూజ్ చేశాను. జిందాల్లో 20 mm రాడ్స్ ఉంటాయి కదా, అవి పిల్లర్స్కి స్ట్రాంగ్ కోసం జిందాల్ స్టీల్ యూజ్ చేశాను అనమాట. ఎస్ఎస్ గోల్డ్ బీములు ఉంటాయి కదా, బీములకిను మధ్యలో ఇంకా సపోర్టింగ్ పిల్లర్స్ ఏదైనా ఎక్స్ట్రా యాడ్ అయితే, ఇంకా రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ బీములకి మనకి పిల్లర్కి రింగ్ లాగా ఉంటుంది కదా, దాన్ని వైజాగ్ స్టీల్ యూజ్ చేయడం జరిగిందనమాట. సో ప్రాపర్గా నాకు సుమారు అంటే 100% ఎస్టిమేషన్ కాకుండా స్టీల్కి అయితే 3 lakhs దగ్గర అయిందనమాట. దాని తర్వాత సిమెంట్కి అయితే కరెక్ట్గా లెక్క అయితే లేదు, చాలాసార్లు తీసుకురావడం జరిగింది. ఇటుకలు కూడా ఒక ఇటుక వచ్చేసి 8 రూపీస్ అనమాట. ఇది ఒక ఇటుక 8 రూపీస్ అంటే దాదాపు 2500 ఇటుకలు వస్తాయన్నమాట ఒక ట్రక్కి. 2500 ఇటుకలు ఇలాంటివి ఒక ట్రక్కు 2500 20,000 రూపాయలు. ఇలా నేను 5 ట్రక్కులు ఇప్పటికీ తీసుకురావడం జరిగింది. సో వెనక ఉంది కదా, ఇంకా ఇక్కడ ఒక చోట ఖాళీ ఉంది. అవతల రూమ్లో నెక్స్ట్ పై మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, మాస్టర్ బెడ్రూమ్లో కాస్త ఖాళీ ఉందన్నమాట. సో ఈ 2 గోడలు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. పిట్టగోడకి పైన ఇటుకలు అయితే పైన తీసుకెళ్ళిపోయారనమాట. ఈ మొత్తం కలిపి సుమారు అంటే 5 అంటే 1,00,000 రూపాయలు, 1,20,000 చొప్పున ఇటుకలకి అయ్యిందనమాట. ఒక 3 లక్షలు సిమెంట్కి, 4-5 లక్షలు దాదాపు. ఇప్పటి వరకు ఈ ఇంటి కాంట్రాక్ట్ మాట్లాడుకుంది టాపీ మేస్త్రికి 5,40,000 అనమాట. ఇప్పటికీ వారికి దాదాపు 3,30,000 దాకా ఇచ్చున్నాను, 3 లక్షలు పైబడి. అంటే అది 5, ఇది 8. దాని తర్వాత చిన్నగా వర్క్స్ ఉంటాయి కదా, మట్టి వర్క్స్, అవి ఇవి చేయించడానికి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షలు, అంటే 10 లక్షల నుంచి 12 లక్షలు సుమారు ఎస్టిమేషన్ ఎగ్జాక్ట్. ఇతరత్ర చిన్నవి ఇంకా బయట బేస్మెంట్ ఉంది కదా, బయట బేస్మెంట్ కట్టుబడి కోసం రాళ్ళు తెప్పించింది, వాళ్ళ కూలీలు ఇచ్చింది, మిగతావి. ఇంకా బేస్మెంట్ గాడులు తవ్వటం, అంటే బేస్మెంట్ తెలుసు కదా, అది బేస్మెంట్ గాడులు తవ్వటం, ఇంకా బయటెత్తు, ఇది బాత్రూమ్ సంబంధించి సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, సెప్టిక్ ట్యాంక్, ఈ మట్టి తోలడం, మట్టి తోలేటప్పుడు మట్టి సరి చేయడానికి, దాని తర్వాత చిన్న లేబర్ వర్క్స్ ఉంటాయి కదా వాటి కోసం. ఇంకా మేజర్గా ఏంటంటే సెంటరింగ్ అనమాట. సెంటరింగ్ వర్క్ ఉంది కదా, కరెక్ట్గా లైటింగ్ సరిగా లేదు. సెంటరింగ్ వర్క్, ఈ సెంటరింగ్ వర్క్ ఒకటే దాదాపు 80,000 70,000 సుమారు అయిందనమాట సెంటరింగ్ వర్క్కి. ఇంకా రాడ్ బెండింగ్ వర్క్ చేస్తారు కదా పైన, స్టీల్ రాడ్ బెండింగ్ వర్క్ వారికి 22,000 దాకా అయింది, అంటే 22,000 చిల్లర.
దీనికి స్లాబ్ పోస్తారు కదా, స్లాబ్ పోసే వాళ్ళకి 37,000. స్లాబ్ పోసే వాళ్ళు 37,000. ఆ రోజుకి ఆ రోజు ఈ మిల్లర్ రావడం వల్ల ఒక ట్రిప్పు ఇసుకను, ఒక ట్రిప్పు సిప్స్ ఉంటుంది కదా, అది పాడైపోయిందనమాట. దానివల్ల అవి అప్పటికప్పుడు తెప్పించాల్సి వచ్చింది. దానికి 10,000 రూపీస్ ఖర్చు అయ్యింది. సుమారు ఇప్పటి వరకు ఒక 15 లక్షలు ఖర్చు. అయినా కానీ పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఇంకా దీంట్లో బ్యాలెన్స్ ఏంటంటే మేజర్‌గా చేయించాల్సింది బ్యాలెన్స్ ఉన్న గోడలు అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్ చేపించాలి. ఎలక్ట్రిసిటీ వర్క్ అంటే ఎంత ప్రైమరీ అంటే ప్రాథమికంగా చేపించినా ఒక 1,00,000 రూపాయలైతే ఎలక్ట్రిసిటీకి అవసరం అవుతుంది. దాని తర్వాత ఇక నేను సీలింగ్ చేపించే ఉద్దేశంతో వెంటిలేటర్స్ కూడా ఉంచలేదు. సో, వెంటిలేటర్స్‌కి జిప్సమ్ గానీ, పీవీసీ గానీ, తర్వాత ఇంకా ఏదో ఉంది ట్రైడర్. వీటికి ఏదైనా మాక్సిమం మన టార్గెట్ వచ్చేసి 1,00,000 రూపీస్ అయితే పక్కా అవుతుందనమాట. 1,00,000 రూపాయలు. అలా వీటి తర్వాత శానిటరీ వర్క్. శానిటరీ వర్క్ అంటే కిచెన్‌లో గానీ, వాష్ బేసిన్‌లు గానీ, తర్వాత వాష్‌రూమ్స్‌లో గానీ, బయట ట్యాప్స్ గానీ, పైన వాటర్ ట్యాంక్ గానీ ఇవి దాదాపు 80,000 పైన. అంటే ఎలక్ట్రిసిటీ రూ. 1,00,000, సీలింగ్ రూ. 1,00,000, ఇవి 80. అంటే మనం ఇది లేబర్ కూలీలు తీసేసి అవొక 30,000 అవుతున్నాయి. అప్రాక్సిమేట్‌లీ ఒక 3,00,000 అవి. అంటే అక్కడికి 15,00,000 ప్లస్ ఈ 3 18. 18 అంటే మనకి దీనికి ప్లాస్టింగ్ ఇంకా అవ్వలేదు. ప్లాస్టింగ్ అంటే సుమారు ఒక 2,00,000 రూపాయలు. అంటే 20 అయిన తర్వాత దీనికి ఓవరాల్‌గా పెయింటింగ్ అని, కబోర్డ్స్ అని, తర్వాత కిచెన్‌లో వర్క్ ఇలాంటివి. ఇవి సుమారు మనం ఎంత బడ్జెట్‌లో చేయించినా గానీ 1,00,000, 1,50,000 తక్కువలో తక్కువ ఒక 25,00,000 సుమారు ఈ ఇంటి ఖర్చు మనకు తెలుస్తుందనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఎట్లా అంటే ఇంటి ప్లాన్ ఉంటుంది గదా, ఇంటి ప్లాన్ అప్‌లోడ్ చేసి ఇంటి మెజర్‌మెంట్ అంటే టోటల్‌గా ఇది సుమారు 2 కుంటల్లో వచ్చిందనమాట ఇల్లు. నాకు చాలా ఖాళీ ప్లేస్ మిగిలింది. ఒకసారి ప్లేస్ చూపిస్తాను మీకు. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఇంటి బ్యాక్ సైడ్ సుమారు నాకు 12-14 అడుగులు మిగిలింది. ఇటు పక్క ఎలివేషన్ 8.5 పెట్టాను. ఎలివేషన్ 8.5 తప్పించి మళ్ళీ ఓ 8 అడుగులు నాకు ఖాళీ ప్లేస్ అయితే మిగిలిందనమాట. ఇంకా అవతల మిగిలిన ప్లేస్ కూడా నాది. పూర్తిగా అయిపోయిన తర్వాత టోటల్ ఫెన్సింగ్ వర్క్ చేపిచ్చేస్తాను. సో, ఈ విధంగా ఈ హాల్ ఇదంతా చాలా వర్క్ అయితే ఉంది. మైనర్ వర్క్స్ మైనర్‌గా చేపిచ్చినా, మేజర్‌గా చేపిచ్చినా గానీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ ఒకటి పెద్ద బ్యాలెన్స్ అనమాట. ఈ కిటికీ రావాలి. కిటికీ అయితే తయారు చేపిచ్చేసాను. ఆ కిటికీ అక్కడ గుమ్మం దగ్గర మనకక్కడ లెంత్ వచ్చేసి 4 అడుగుల 10 అంగుళాలు మిగిలిందనమాట. కరెక్ట్‌గా 4.5 సైజులో 3 కాణాలు ఉంటది కదా కిటికీ. ఆ కిటికీ వస్తే మనకు క్లారిటీగా సరిపోతుందనమాట. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది మరి వీడియోలో వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మా ఏరియాలో కడుతున్న ఇందిరమ్మ ఇల్లు, వాటి మెజర్‌మెంట్స్, అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కొలతలతో వాళ్ళు కట్టారనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా 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 థాంక్స్. ఇక్కడ దాకా చూసారంటే నా వీడియోలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ విలువైన సలహా సూచనలను కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.